నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై అధ్యయనం చేయాలని సూచన. జిల్లాలో పలు పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. ఇంధన నిల్వలు విక్రయాలపై ఆరా. ప్రజలు ఆందోళనకు గురి కావద్దని స్పష్టం. ఐదేళ్ల పాటు జగన్ డార్క్ రూమ్ పాలన. ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పినా విష ప్రచారం మానుకోవడం లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపాటు. పశ్చిమలో పలు పెట్రోల్ బంకుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ప్రజలు ఆందోళన చెంది అనవసరంగా అధికంగా కొనుగోలు చేయవద్దని సూచన. గంజాయి అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం. మంగళగిరి రూరల్, దుగ్గిరాల పోలీస్ స్టేషన్ల పరిధిలో 27 మంది అరెస్ట్. 4.6 కేజీల గంజాయి స్వాధీనం. కృష్ణా బేసిన్లో గ్యాస్ ని గుజరాత్ వాళ్లు దోచుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్న ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. ప్రజా ప్రయోజనాల కోసం తెస్తున్న సంస్కరణల అమలు కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతరం అధ్యయనం జరుగుతూనే ఉండాలని సీఎం అన్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యయం తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అని అధికారులు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట భారీగా వాహనదారులు క్యూ కట్టారు. ఇప్పటికే డీజిల్ లేకపోవడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ స్టాక్ కూడా లేకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం చమురును బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పెట్రోల్ బంకులను పౌర సరఫరాల శాఖ పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఈరోజు పెట్రోల్ బంకుల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంపాలెం భారత్ పెట్రోల్ బంకును, వెంకటప్పయ్య కాలనీలోని హెచ్పీ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తనిఖీ చేశారు. బంకుల్లో ఇంధన నిల్వలు, విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంధనం కోసం వచ్చిన వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి పరిస్థితులను ఆరా తీశారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీలు చేసి పరిశీలించారు. సోమవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీ చేశారని, సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గంజాయిని విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. మంగళగిరి, దుగ్గిరాల ప్రాంతాల్లో గంజాయి ముఠాపై దాడులు నిర్వహించిన పోలీసులు 27 మందిని అరెస్టు చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. 4.6 కేజీల గంజాయి, 3,600 రూపాయల నగదును సీజ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అరెస్టు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 27 మంది గంజాయి సేవిస్తున్న వాళ్ళని, గంజాయి అమ్ముతున్న వాళ్ళని 27 మందిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి 4.6 కేజీ గాంజా అండ్ 3600 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో
వివరాల్లోకి వెళ్తే మంగళగిరి రూరల్ పిఎస్ సంబంధించి క్రైమ్ నంబర్ 174/2026 ఈ కేసులో 3 kg గాంజా అండ్ 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 12 మందిలో A1 to A4 నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాంజా అమ్ముతున్న వాళ్ళు, అదేవిధంగా A5 to A12 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా కూడా గంజాయి సేవిస్తున్న వాళ్ళు. ప్రజలు పానిక్ అయ్యి అవసరం లేకపోయినా పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయవద్దని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకులను గళ్లా మాధవి ద్విచక్ర వాహనంపై పరిశీలించారు. స్టాక్ తదితర వివరాలను యజమానులను అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగానే బంకుల్లో స్టాక్ ముందుగానే అయిపోయే పరిస్థితి వచ్చిందని, సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. ముందుగానే ఇలాంటి ఒక ప్రచారం వల్ల అందరూ కొట్టించుకొని స్టాక్ పెట్టుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి రెగ్యులర్ కెపాసిటీకి మించి కూడా వాళ్ళకి సప్లై ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నిటిని పూర్తిగా సమీక్షించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్ అందరితో, అదేవిధంగా ఓఎంసీ వాళ్ళందరితో కూడా కూర్చుని మాట్లాడి ఈరోజు చూస్తే ప్రతి బంక్ దగ్గర కూడా ఒక విఆర్ఓ, ఒక పోలీస్ని అపాయింట్ చేసి దీన్ని కంప్లీట్గా మానిటరింగ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా వీటి మీద సమీక్షిస్తూ ఉన్నారు. ఎవరు కూడా నో స్టాక్ బోర్డు పెట్టినా కూడా, లేదంటే వాళ్ళకి నిర్దిష్ట పర్మిట్కి మించి పెట్రోల్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకోబడతాయని కూడా సూచనలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి పీఎన్జీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో అధిక రేట్లకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. కృష్ణా బేసిన్లో గ్యాస్ను గుజరాత్ మార్వాడీలు దోచుకుంటున్నారని ఆరోపించారు. 2003లోనే మహిళా బిల్లు అయిపోతే రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల కోసం బీజేపీ నాటకాలాడుతుందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జగన్ స్పందించి పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయకుమార్, తాటికొండ నరసింహారావు, జంగాల చైతన్య, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయంకరంగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొరత ఉంది. 100 రూపాయలు చాలా చోట్ల, ఒక చోట దొరుకుతుందని తెలియదు. 100 రూపాయలు స్కూటర్కి లిమిటు, 1000 రూపాయలు దెబ్బలాడితే 2000 రూపాయలు కార్లకు లిమిటు, లారీలకైతే వాళ్ళ ఇష్టం. ఈ విధంగా నడుస్తుంటే కారణం ఏంటని చూస్తే, ముఖ్యమైన కారణం అంటే ఇతర రాష్ట్రాలు ఇంత లేకపోయినా సరే కొంత ఉంది. కేంద్రం చేసి దుర్మార్గమైన వైఖరి. ఎందుకని రేట్లు పెంచడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు దొంగ నాటకం కొన్ని అమాయకమైన గొర్రెలు నమ్మేశాయి. ఇప్పుడు ఈ దొంగ నాటకం రేట్లు పెంచడానికి చెప్తున్నారు. నేను ఖచ్చితంగా కొన్ని పాయింట్లు చెప్తాను, దయచేసి గమనించండి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉండగా ఒక క్రూడ్ ఆయిల్ బారెల్ ధర 110 నుంచి $130 కూడా పెరిగిన రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా 59 రూపాయలు డీజిల్. గడిచిన 2 రోజుల్లో అవసరాలకు మించి జిల్లాలో ఇంధన వినియోగం జరిగిందని కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆ కారణంగానే డీజిల్ కొరత ఏర్పడిందని చెప్పారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఇంధన సరఫరాకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తాజాగా 1000 KL డీజిల్ సరఫరా జరుగుతోందని చెప్పారు. వ్యవసాయం, అత్యవసర పనులకు ఆటంకం లేకుండా డీజిల్ సరఫరా జరుగుతుందని సోమవారం కలెక్టర్ మీడియాతో చెప్పారు. అనేక పెట్రోల్ బంక్స్ కూడా విజిట్ చేసి గ్రౌండ్ రియాలిటీ ఏంటి చూడటం జరుగుతూ ఉంది. అయితే మనకి ఈరోజు ఉదయం నుంచి సాధారణంగా మన 195 మన గుంటూరు జిల్లాలో ఈ 195 పెట్రోల్ బంక్స్కి యావరేజ్గా ప్రతిరోజు 465 KL మాత్రమే సేల్ జరుగుతుంది. అంటే అరౌండ్ 450 to 500 KL పర్ డే మాత్రం సేల్ జరుగుతుంది. అయితే గత 2 రోజులుగా ఇది 700 to 800 KL సేల్ జరుగుతూ ఉంది. ఈరోజు మనకి IOCL, HPCL, BPCL 3 డిపోస్ నుంచి కూడా సుమారు 1000 KL డీజిల్ డిస్పాచ్ చేయటం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ చూసుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ 700 KL డిస్పాచెస్ చేయటం జరిగింది. నార్మల్గా మన దగ్గర 465 కిలోలీటర్స్ సేల్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు. ఈరోజు ఆల్రెడీ దానికి డబల్ ఆల్రెడీ మనకి డిస్పాచ్ అవ్వడం జరిగింది. అది మన పెట్రోల్ బంక్స్ దగ్గర చేరింది. చాలా వరకు నార్మల్సీ రిస్టోర్ అయింది.
సో ఇది అంతా అంటే మీరు పెట్రోల్ బంక్స్ దగ్గర పెద్ద పెద్ద క్యూ లైన్స్ చూస్తున్నారు. అది ఎందుకు అంటే ప్యానిక్ బయింగ్ జరుగుతూ ఉంది. సో ఏదో కొరత ఉందని ఒక సోషల్ మీడియాలో ప్రచారము, ఆ రూమర్ మాంగరింగ్ వల్ల అందరూ కూడా అనవసరంగా ఎవరికైతే అవసరం ఉండదో వాళ్ళు కూడా బయటికి వచ్చి ఈ పెట్రోల్ అండ్ డీజిల్ కొట్టించుకుంటున్నారు. సో దానివల్ల అందరికీ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. సో ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం కూడా అదే. ఎవరు కూడా ప్యానిక్ బయింగ్ చేయొద్దు. ఎటువంటి కొరత లేదు, ఎటువంటి షార్టేజ్ లేదు. దయచేసి అది అందరూ కూడా గమనించి ప్యానిక్ బయింగ్కి. సీఎం చంద్రబాబు నాయుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 5 ఏళ్ల పాటు డార్క్ రూమ్ పాలన చేసిన జగన్ గొప్ప క్రెడిట్ సాధించారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. తమ ఓట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ మాత్రం విషప్రచారం ఆపట్లేదని సుభాష్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడంతో పాటు అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ఘనత జగన్దని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతుందని చెప్పారు. జగన్కి సిద్ధహస్తుడు కాబట్టి ఆ క్రెడిట్ గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేకపోగా క్రెడిట్ చోరీలో ఆయన సిద్ధహస్తుడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఆ క్రెడిట్ అయిందే. మరి ఆయన పాలించిన 5 ఏళ్లలో కూడా ఎక్కడ రాజధాని లేదు, 3 ముక్కలాట ఆడారు, 3 రాజధానులని, ఆ క్రెడిట్ అయిందే. అసలు రాష్ట్రం లేని రాజధాని అంటూ ఉందంటే 5 ఏళ్ల పాటు ఆ క్రెడిట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిదని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మళ్ళీ జగన్ అనే ఆయన మావి గారిని అంటున్నారు. గత 5 ఏళ్ళు దాని ఊసు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఉచిత సలహాలు ఇవ్వటం. మహాపురుషుడు మండలి నాటకాన్ని ఈ నెల 29న గుంటూరులో ప్రదర్శించనున్నారు. ఏపీ సాంస్కృతిక సమితి, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, మేలుకొలుపు అసిస్ట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజ్ఞాన మందిరంలో ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. నాటకానికి సంబంధించిన పోస్టర్ను భారతీయ విద్యాభవన్లో ఆవిష్కరించారు. మండలి వెంకట కృష్ణారావు దేశ విదేశాల్లో తెలుగు భాష ఉన్నతికి విశేష కృషి చేశారని ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ కార్యదర్శి రామచంద్రరాజు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. దివిసీమ ఉప్పెన సమయంలో మండలి కృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. అద్భుతమైన సీన్స్ క్రియేట్ చేసి ఫస్ట్ టైం ఒక అనుభూతిని కలిగించేటటువంటి నాటకం ప్రదర్శించబడుతుంది. కాబట్టి గుంటూరు ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే అందరూ కూడా ఏ ప్రవేశ రుసుము లేదు, నడవలేని స్థితిలో కర్రపోటుతో ఆ ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు మండలి వారి శత జయంతి సందర్భంగా ఈ నాటకాన్ని డాక్టర్ దీర్ఘాసు శ్రీనివాసరావు గారు రచించగా నేను గంగోత్రి సాయి ఈ నాటకానికి దర్శకత్వం వహించాము. రంగస్థలంపై మొట్టమొదటిసారి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏఐ సపోర్ట్తో చేస్తున్నటువంటి నాటకం ఇది. ఏఐతో ఎలా చేశాము, ఉద్యమ సన్నివేశాలు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో వివిఐటియు నందు జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిఐటియు ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రొఫెసర్ ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్, విద్యార్థులు వెంకటాద్రి నాయుడుకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ మంచి పనులు చేస్తే 100 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుండిపోతారు అనడానికి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జీవితం నిదర్శనమని అన్నారు. ఆయన పరిపాలనా దక్షత మరియు క్రమశిక్షణ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఒకరు మంచి పాటలో మంచి పనులు చేస్తే ఇన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకుంటామనేది. సో పిల్లలకి ఈ వయసులో అట్లీస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే మంచిగుంటే షూర్గా మనం సొసైటీ మనల్ని గుర్తించి తర్వాత లైఫ్లో మనం ఉండకపోయినా కూడా సొసైటీ గుర్తుంచుకుంటుంది అనేది. సో ఈ చిన్న వయసులోనే కాస్త మనం మంచి దారిలో వెళ్ళాలి, మంచి పనులు చేయాలి, గొప్ప గొప్ప పనులు కూడా చేస్తే బాగుండనేసి మోటివేట్ అవుతారని పెట్టాము.
జిల్లాలో ఆయిల్ సమస్యను నివారించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా పెట్రోల్, డీజిల్ అందక వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారని సుధీర్ బాబు తెలిపారు. అధికారులు వెంటనే పెట్రోల్, డీజిల్ సమృద్దిగా లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇంధన సరఫరా గురించి, అదే పెట్రోలు, డీజిల్కి సంబంధించినటువంటి ఆ కొరతకు సంబంధించి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, నరకయాతన గురించి స్పందించి మా ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, అలానే మా నాయకులు, ముఖ్య నాయకులైనటువంటి మస్తానల్లి గారు, ఈశ్వరరావు గారు ఆదేశానుసారం ఈ రోజున వాళ్ళు ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క వినతి పత్రం ఏదైతే ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారో ఆ యొక్క సమస్యని వెంటనే నెరవేర్చేటట్టుగా, అలానే ఎక్కడైతే ఈ సమస్య వస్తుందో దాని మీద చర్యలు తీసుకోవాలనే విధంగా ఈ రోజున ఈ యొక్క మీడియా ముఖంగా కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాము. కాకపోతే పెట్రోల్ డీజిల్ యొక్క స్టాక్ గురించి ఏదైతే మనకి మార్కెట్లో జరుగుతుందో అది సామాన్య మానవుల్ని సైతం, అలాగే వినియోగదారులను సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేసేటట్టుగా ఉంది. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పొన్నూరు మండలం నారాకోడూరులో ఉన్న తన పొలాన్ని 25 బస్తాల కౌలుకి ఇస్తే అవి అమ్ముకొని తనను ఇబ్బందులు పెడుతున్నారని గుంటూరుకు చెందిన సామ్రాజ్యం ఫిర్యాదు చేసింది. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, తనకు కావాల్సిన కౌలు డబ్బులు ఇప్పించాలని తన కుమారుడు వేడుకున్నారు. లాలాపురం పంచాయతీలోని అల్లూరి సీతారామరాజు నగర్లో గత 20 ఏళ్లుగా 2000 గృహాలు నిర్మించుకొని పేద ప్రజలు నివాసం ఉంటున్నారని తూమాటి శివయ్య తెలిపారు. అయితే ఆ గృహాలకు పంచాయతీ అధికారులు ఇంటి పన్ను వేయకపోవడం వలన ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు ఏవీ అందడం లేదన్నారు. వెంటనే గృహాల అన్నిటికీ ఇంటి పన్నులు వేయాలని కోరారు. లాలుపురం పంచాయతీ లింగాయపాలెం శివారులో దాదాపు 22 సంవత్సరాల నుంచి 30 ఎకరాల ఎస్ఎండ్ భూమిలో నిరుపేదలు ఇళ్ళేసుకొని అల్లూరి సీతారామరాజు నగర్ గ్రామం పేరుతో అక్కడ నివసిస్తున్నారు. ప్రభుత్వం వారు అక్కడ ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కలిగించారు. అట్లానే ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే ఎంపీ నిధుల నుంచి కూడా సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. అయితే ఆ గ్రామానికి సంబంధించి నివసిస్తున్న గృహాలకి డోర్ నెంబర్లు లేవు. శిస్తేయాల 2022 గృహాలు ఉన్నాయి. శిస్తేయటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. డోర్ నెంబర్లు వేయకపోవటం వల్ల ఆన్లైన్ లెక్కటలా, ఆన్లైన్ లెక్కపోతే వాళ్ళకి రేషన్ కార్డు రాదు. గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా బ్రాహ్మణ కోడూరు కాపురస్తురాలు కాట్రగడ్డ సామ్రాజ్యం గారు ఎకరం 30 సెంటు పొలం. ఆ ఊరు పార్టీలో వాళ్ళు దోనేపూడి శ్రీనివాసరావు మొత్తానికి 25 బస్తాలు కౌలుకి ఇచ్చారు. వారి ఒడ్లు కాక మా 25 బస్తాలు కూడా అమ్ముకుని 32,500 జనవరి 2వ తారీఖున నేను అర్జీ పెట్టుకుంటే ఇంత మట్టుకు న్యాయం జరగలేదండి. ఆమె చావు బతుకుల్లో మంచంలో ఉంది. మా కవులు మాకు ఇప్పించి ఆమెని రక్షించగలరని ప్రార్థిస్తున్నాను. ఉపాధి హామీ కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ వైసీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షులు దాసర్ రాజు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి, పనులు చేస్తున్న వారికి త్రాగునీరు వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు చేసేవారు కాకుండా పనికిరాని వారికి కూడా మచ్చర్లు వేస్తున్నారంటూ దానిపై విచారణ చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను తక్షణం అందజేయాలని చెప్పని, అదేవిధంగా పనులు జరుగుతున్నటువంటి ప్రాంతంలో తాగునీటి వసతిని కల్పించాలని చెప్పని, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎఫ్ఏలను మార్చుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులను నియమించుకొని మస్టర్స్ను కూడా రాని వారికి కూడా మస్టర్ వేసి అవినీతి జరుగుతూ ఉంది. ఈ అవినీతిని అరికట్టాలని చెప్పని, అదేవిధంగా పని అడుగుతున్నటువంటి కొంతమంది కూలీలకు కూడా పని కల్పించాలని చెప్పని మేము ప్రధానమైన డిమాండ్తో
ఎండ తీవ్రత దృష్ట్యా వాహనదారులు పాదచారులు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు, ప్రధాన రోడ్లపై నీటిని స్ప్రే చేయటం, అలానే చల్లని నీటితో చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని నగర కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హిందూ కాలేజ్, హిమనీ జంక్షన్లలో గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశామని, బృందావన గార్డెన్స్, లక్ష్మీపురం దగ్గర ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. 5 రోజుల పాటు హీట్ వేవ్స్ ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డీహైడ్రేట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బాగా చెమటలు పట్టి నీరసంగా ఉంటే సత్వరమే చికిత్స పొందాలని డాక్టర్లు సూచించారు. మరోవైపు ఎండసెగను తగ్గించేందుకు వాటర్ స్ప్రింక్లర్లను కార్పొరేషన్ అధికారులు వినియోగిస్తున్నారు. ఒక పత్రికా అధినేత వైసీపీ నాయకులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకుంటే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎస్పీ గ్రీవెన్స్ లో పత్రికా అధినేతపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మోదుగుల మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 4న తన ఛానల్లో వైసీపీ నాయకుల వెన్నెముక లేని వారని ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు. తమపై చేసిన కామెంట్లు, మాటలు మా మనసులను కలిచివేశాయని చెప్పారు. ఈ విషయంపై గతంలో 175 నియోజకవర్గాలలో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, ఎక్కడా ఒక కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలసాని కిరణ్ కుమార్, అన్నాబత్తిన శివకుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి, షేక్ నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలోని SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక CA గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈవెన్ అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ సింగిల్ కేస్ హ్యాస్ బీన్ నాట్ రిజిస్టర్డ్. ఒక పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, ఇంకో పార్టీ వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుందా, లేకపోతే బలవంతుల నుంచి బలహీనలు రక్షించాలా, ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాన్ని రక్షించాలనేటువంటి భావన కూడా మీకు లేకుండా అక్కడ ఒక న్యాయం చేశారు, ఇక్కడ ఒక న్యాయం చేస్తున్నారు. 175 కాన్స్టిట్యున్సీలో ఒక్కచోట కూడా రిజిస్టర్ కాలేదు. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ ది SP గుంటూరు అండ్ IG గుంటూరు కైండ్లీ రిజిస్టర్ కేస్ అగైన్స్ట్ ది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ఆధ్వర్యంలో కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్రీయ గోసేవక్ వెంకట శివరావు, మహావీర్ చంద్ జైన్ మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న గోవధను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి అన్ని కలెక్టరేట్లో వినతి పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. మనిషి మనుగడకు దోహదపడుతున్న గోమాతను సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. వెంటనే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బజరంగ్ రామకృష్ణ, బీకారాం, మావిచంద్, దిలీప్, కిషోర్, నాథురాం, వినోద్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం అంతటా కూడా గోమాతల్ని ప్రత్యేకత ఏంటనేది తెలియపరిచి గ్రామాలలో రైతులకి వాటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అవి కనుక ఉంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ గోమాతను జాతీయ జంతువు చేయాలని చెప్పేసి మేము కోరటం వల్ల ప్రతి గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ 1 మంత్ నుంచి, నెల నుంచి జరుగుతుంది ఇది. ఇప్పుడు ఈ రోజున 27వ తారీఖు భారతదేశం అంతటా కూడా అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో, అన్ని MRO ఆఫీసుల్లో ఈ మెమోరాండాలు సంతకాల సేకరణ చేసి కొన్ని కోట్ల సంతకాలు అయినాయి. ఇప్పటికీ దగ్గర 45 కోట్ల మంది జనం
మేమందరము గుంటూరులో ఈ గోసేవ కార్యక్రమం నిర్వహించుతున్నాము. ఈ గోసేవలో అందరూ సంతకం పెట్టి ఈ విజ్ఞాపన మీకు ఇస్తున్నాము. మా దేశం మొత్తంలో ఈ గోమాతని రాష్ట్రమాతగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. శ్రీకృష్ణ అకాడమీ డైరెక్టర్ వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ సభ్యులు స్వర్గీయ పాసం సర్దార్ అభినంద్ యాదవ్ 41వ జయంతి సందర్భంగా నాయుడుపేటలోని డంపింగ్ యార్డ్ నందు నివసిస్తున్న నిరుపేదలకు దుస్తులు, బియ్యం, భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ సర్దార్ అభినంద్ విద్యతో విద్యార్థుల జీవితం మార్చిన గురువు, సమాజానికి సేవతో తన వంతు సహాయాన్ని అందించిన చేయూతకారుడు, మాటతో కాకుండా చేతలతో ఆదర్శంగా నిలిచిన మీ వ్యక్తిత్వ జీవితం, ఆశయాలు, విలువలు, ముఖ్యంగా ఎవరికీ తలవంచని నైజం, జీవిత పోరాట తత్వం భావితరాలకు దారి చూపుతూనే ఉంటాయని అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మన పరిసర ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ఒక్క పూట అన్నం పెట్టడం చాలా మంచి కార్యక్రమం. మనమందరం కూడా నెలలో కొంత డబ్బులు కేటాయించుకొని వాటితో మనకి వీలైనంత వరకు నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల వారి ఆకలి తీర్చిన వారం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్నదాన కార్యక్రమంలో భాగస్వామి అవడం చాలా అవసరమని ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్ అన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై అధ్యయనం చేయాలని సూచన. జిల్లాలో పలు పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. ఇంధన నిల్వలు, విక్రయాలపై ఆరా. ప్రజలు ఆందోళనకు గురి కావద్దని స్పష్టం. ఐదేళ్ల పాటు జగన్ డార్క్ రూమ్ పాలన. ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పినా విష ప్రచారం మానుకోవడం లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపాటు. పశ్చిమలో పలు పెట్రోల్ బంకుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ప్రజలు ఆందోళన చెంది అనవసరంగా అధికంగా కొనుగోలు చేయవద్దని సూచన. గంజాయి అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం. మంగళగిరి రూరల్, దుగ్గిరాల పోలీస్ స్టేషన్ల పరిధిలో 27 మంది అరెస్ట్. 4.6 కేజీల గంజాయి స్వాధీనం. కృష్ణా బేసిన్లో గ్యాస్ ని గుజరాత్ వాళ్లు దోచుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్న ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.